రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బీటెక్ విద్యార్థిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం సిఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడతల ఉదయ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నం పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి తన క్లాస్మేట్ అయిన ఒక యువతితో కలిసి టీ తాగడానికి కారులో దిల్సుఖ్ నగర్ కు వెళ్లాడు. ఇక దిల్సుఖ్ నగర్ నుండి ఇబ్రహీంపట్నం తిరిగి వస్తున్న సమయంలో ఉదయ్ మద్యం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కారును బీడీఎల్ రోడ్లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ ఆ విద్యార్థినికి కూడా బలవంతంగా మద్యం తాగించాడు. అనంతరం మత్తులో ఉన్న సదరు యువతిని ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడతల ఉదయ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.